బాలుగారు ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదండి. అసలు నువ్వు నా కంపెనీలో పనిచేసిన బాలువేనా? తప్పు చేస్తే ఒక మనిషిని చంపేసే అంత కోపం ఉన్న నీతో లిప్స్టిక్లు నెయిల్ పాలిష్లు అమ్మించుకున్నాను చూడు. నేను ఆ చెప్పుతో ఫిడేల్మని కొట్టుకోవాలి. ఊరుకోండి. ఇదంటే ఏదో ఎమోషన్, అదంటే ఏదో బ్రతుకు తెరువు కోసం అలా. బతుకుత్తెరు అలాంటి మాటలు నీకు సెట్ అవ్వవు. వద్దులే. చిన్న పాపని ముట్టుకున్నోడి చేయి తీసేసావు, ఫైన్. అక్కని ముట్టుకున్నోడిని తగలబెట్టేశావు, సూపర్. గతంలో గర్ల్ ఫ్రెండ్స్ కోసం ఎన్ని చేసి వచ్చావో. మీరు నా మెయింటెనెన్స్ అలా అనుకుంటున్నారు, మనకంత సీన్ లేదండి. గర్ల్ ఫ్రెండ్స్ లేరా? బానే ఉంటావుగా? బానే ఉంటాననుకోండి, కానీ ఏం చెప్పమంటారు లేండి. క్లాస్లో అమ్మాయిలతో మాట్లాడదాం అంటే టీచర్లు ఉండేవారు. పోనీ క్లాస్ అయిన తర్వాత పార్కింగ్లో మాట్లాడదాం అంటే నన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేని మా అమ్మ గంట ముందు ఉండేదండి. గంట ఎత్తుకొని ముద్దులు పెట్టుకుంటే ఇంటికి తీసుకెళ్లేది. అక్కడున్న అమ్మాయిలందరూ ఒకటే నవ్వండి, ఒకటే నవ్వు. పోనీలే బాలు, అప్పుడు నువ్వు చిన్నపిల్లోడివేగా. ఎవరండి చిన్నపిల్లోడు? ఐ వాజ్ స్టడీయింగ్ మై 10th క్లాస్, యు నో. 10th? మా అమ్మ దెబ్బకి ఇంకా అమ్మాయిల జోలికి వెళ్ళడం మానేశానండి. అప్పట్లో నా ఫ్రెండ్ అయినా గర్ల్ ఫ్రెండ్ అయినా అన్నీ మా అమ్మేనండి. పాపం పిచ్చిది ఎలా ఉందో ఏంటో. అయ్యి బాబు, కంట్లో నుంచి నీళ్ళు చేసినాయండి. చూడండి చూడండి. ఏడోకు. నువ్వు చేసే చేష్టలకి ఏడ్చే ఏడుపులకి అసలు సంబంధమే ఉండదు బాలు. బాలు ఏంటండి, ఊరంతా రుద్రకలశ రెడ్డి అంటుంటే. అయ్యా బాలకోటయ్య, సీమలో భర్తని పేరు పెట్టి పిలవరంట. బాలువే బెటర్. సర్లేండి, మీ కంఫర్ట్. నాదే ముందులే, నీ కంఫర్ట్ గానే ఉందిగా. రారా నా కొడక. ఇంట్లో లేడంటానా? ఏడో దాక్కుండాడు. ఓడు యాడున్నా వదలను, ఉత్త సేత్తో చంపేస్తా. ముసలిన కొడక, రాముడు లంక మీద పడింది ఈనుంటావు, అదే పత్తలకాయలోడు అయోధ్య మీద పడితే ఎట్టా ఉంటాదో నేను చూపిస్తా. నా మనిషిని ఒకరిని చంపి ఎగరతాండారు. చంపడంలో నేను మీ అబ్బన్రా. యాడైతే మన్సూర్ని చంపినారో ఆడే ఎత్తుకోండి, పోండ్రా. నమస్కారం అయ్యా. అయ్యా, ఫోరెన్సిక్ వాళ్ళు క్లూస్ కలెక్ట్ చేస్తున్నారయ్యా, వెళ్ళకూడదు. ఎవడు చేసినాడో నీకు తెలుసు, నాకు తెలుసు. లేయ్ దించండి రా. పట్టాభి, మన పట్టాభాయి ఉండలే అన్నా. 25 ఏండ్ల నుంచి నా లెక్క పొద్దు చూస్తున్న పట్టాభి చేతి నేను గుర్తుపట్టలేనంటరా. బయటికి పోతున్నారు కదా, దారిలో ఖర్చులకి ఏమైనా ఉంటాయని బాబు. అని బయటికి తీయండిరా. ఒక్క నిమిషం ఆగండి సార్. కాంక్రీట్ని కెమికల్ అండ్ యాసిడ్స్తో కరిగించాలి. అలా చేస్తే ఫ్లెష్ అండ్ బోన్స్ మొత్తం కరిగిపోతాయి. ఇలాగే కార్యక్రమం చేసుకోవడం తప్ప వేరే దారి లేదు. చెంగారెడ్డి అన్నంత పని చేస్తాడు, మనోళ్ళందరినీ దాటుకుంటూ నీ కాడికి వస్తాడు. అది జరిగితే మీ అమ్మకి ఇచ్చిన మాటకు అర్థం లేదు. నీకేమన్నా జరిగితే నన్ను క్షమించడానికి మీ అమ్మ నాయనలు కూడా లేరురా.
వెళ్ళిపోరా. మీ అక్కను తోడుకొని పోయి చెంగారెడ్డి కాళ్ళు పట్టుకొనైనా యుద్ధాన్ని ఆపేయమని చెప్పి భంగపడతా. నువ్వు బయలుదేరు. సమస్య తీరుస్తానని నేను మా నాన్నకు మాటిచ్చా. ఈ పరిస్థితులు వదిలి వెళ్ళాను. పాలు పద వెళ్దాం. ఎక్కడికి? ఒక చిన్న పనుంది, పద. ఎవరింటికి? ఒక్క నిమిషం. తాత, మీరేంది బాబు ఇక్కడ? ఇక్కడ పోలయ్య ఇల్లు ఎక్కడ? పదండమ్మ, నేను తీసుకెళ్తా. కూర్చో. కూర్చోండయ్యా. అయ్యా, మీరు మా ఇంటికి అంటే అమ్మా, గంగ కోసం వచ్చావమ్మా? గంగ పనికి పోయినాదమ్మా. వచ్చే ఏలైనాది. గంగతో మీకేం పనమ్మా? అమ్మవారికి పొంగల్ తినిపించాలని కోళ్ళకి రంగు వేయమని అడిగిందమ్మా. అది మీరేనా అమ్మా? నాకు కూడా చెప్పింది. దానికి అందంగా ముస్తాబై సోకులు చేసుకోవడం అంటే శానా ఇష్టమమ్మా. కానీ ఆ మైనింగ్ పనులకు పోయి పోయి రంగు రూపు లేకుండా పోయాయి. ఆ మైకా తవ్వి తవ్వి దాని చేతులు పాడైపోయినాయమ్మా. అదేంటమ్మా స్కూల్ పంపట్లేదా? ఈ ఊర్లో బడాడుందయ్యా. స్కూల్ లేకపోవడం ఏంటి? మరి పిల్లలందరూ ఏం చేస్తారు? పూట గడవాలంటే పనికెళ్ళాలి కదయ్యా. మీరెళ్ళొచ్చుగా. మాకే పనుంటే చిన్న బిడ్డను దేనికి పంపుతామయ్యా? ఇక్కడ పెద్దలకు పనులు లేవు, పిల్లకాయలకి చదువులు లేవు. పలక పట్టుకున్నా కొడతారు, క్వారీకి పంపకపోయినా కొడతారు. పస్తులుండే కన్నా పిల్లని పనిలోకి పంపితే కనీసం 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తాయి కదయ్యా. అదిగో బండొచ్చేసినదిగా, గంగ వస్తాంది. గంగా, అమ్మ గంగా, గంగా, గంగా ఏమైనాదే? గంగా, గంగలే అమ్మా, ఏమైనాదే నా బిడ్డకి? అత్తమ్మ గంగని రోజు బాగా లోతులోకి పంపినారు. మట్టి మీద పడి చచ్చిపోయినది. సచ్చినాదా? గంగా, నా బిడ్డ సచ్చినాదా? నా బిడ్డ సచ్చినాదా? అయ్యా, నా బిడ్డే అయ్యా, నా బిడ్డే. నా కడుపు నింపడానికి పోయి నా కడుపు కోత మిగిల్చినదయ్యా. ఏ పొద్దు ఆనందంగా ఆడుకున్నది లేదు, నొప్పులు లేకుండా ప్రశాంతంగా పడుకున్నది లేదయ్యా. కష్టపడి కూలి డబ్బులు తెచ్చిచ్చిన 2 పూట్ల అన్నం పెట్టలేని నా కడుపు నెట్టా పుట్టావే, నా కడుపు నెట్టా పుట్టావు. ఎంతో ప్రేమగా చూసుకుందామని మా అమ్మ పేరు పెట్టుకున్నాం. నన్ను బిడ్డలా చూసుకుని మా అమ్మ అయినదయ్యా. చచ్చిపోవాలయ్యా. అక్కని కోళ్ళకి రంగు అడిగినా ఉండి కదమ్మా. అక్క వచ్చినది లే అమ్మా, గంగలే అమ్మా. అయ్యా మన బిడ్డ. తను అడిగిన చిన్న కోరికను కూడా తీర్చలేకపోయేవాళ్ళు. ఇప్పుడే వెయ్. పనికి పోయి నా చేతులు పాడైపోయినాయి అక్క. నీ చేతుల్లాగా చేస్తావా? గంగా, అయ్యా నా ఎప్పుడూ పక్కోళ్ళ పిల్లకి జరిగేది ఈ రోజు నీ పిల్లకి జరిగింది, రేపు ఇంకొకరికి. ఆ మైనింగ్లో పైనున్నంత వరకు మనం తవ్వాం. మనం దూరలేని లోతుల్లోకి మన పసిబిడ్డల్ని పంపిస్తున్నారా? బెమ్మ సముద్రంలో బిడ్డలు బతకాలంటే ఆ బెమ్మ రాక్షసుడు సంగారెడ్డి సావాలయ్యా. ఆడికి సావు రాదు, మా బతుకులు మారవయ్యా.
ఎక్కడ తాత క్వారీ? పంపు దగ్గర నీళ్ళు కావాలట్రా మీకు? ముక్కలుగా నరికి పోగులు పెడతా